హలో గైస్, వెల్కమ్ టు చెక్రిస్ విజన్. ఈ రోజు మనం క్యామ్ ఫిషింగ్ అనే టూల్ ని యూజ్ చేసి కెమెరాస్ ని ఎలా హ్యాక్ చేస్తారో చూపిస్తా. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయకండి. సో ఒకవేళ మీరు యూజ్ చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. సో నేను ఈ మొబైల్ వేరొక నా పర్సనల్ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరాని ఎలా హ్యాక్ చేస్తామో మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఫస్ట్ మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కలిని అప్డేట్ చేసుకోవాలి. దానికోసం నేను sudo apt అప్డేట్ అనే కమెంట్ ఇవ్వకుండా మనకి పాస్వర్డ్ అడుగుతుంది. కలి అనే పాస్వర్డ్ ఇస్తాను. డైరెక్ట్ గా మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో ఓకే, అప్డేట్ అయితే అయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి ఫస్ట్ క్యామ్ ఫిష్ అనే ఒక టూల్ ని ఒకటి డిలీట్ చేస్తా. మనం క్యామ్ ఫిష్ టూల్ ని ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దానికోసం నేను లెఫ్ట్ సైడ్ టాప్ లో మనకి ఫైర్ ఫాక్స్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ చేసి ఇందులో క్యామ్ ఫిష్ అనే సెర్చ్ చేయాలి. క్యామ్ ఫిష్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఒక గిట్ హబ్ లింక్ అయితే వస్తుంది. సో టాప్ లో దాని మీద క్లిక్ చేయాలి. మీరు చూసుకోవచ్చు రిపోజిటరీస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో కోడ్ అని కనిపిస్తుంది కదా, ఆ కోడ్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గిట్ హబ్ లింక్ అయితే కనబడుతుంది. దాన్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్నాక మనం ఇది క్లోజ్ చేసేద్దాం. సో మళ్ళీ మనం టెర్మినల్లోకి వద్దాం. టెర్మినల్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్యామ్ ఫిష్ ని ఇన్స్టాలేషన్ చేయాలి. ఆల్రెడీ మనం రిపోజిటరీస్ ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గిట్ క్లోన్ అనుకోటి అంటే గిట్ క్లోన్ అనే కమాండ్ ఇచ్చి మనం ఇందాక కాపీ చేసుకునే దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయడానికి Ctrl+Shift+V. సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తా. సో నాకు ఆల్రెడీ చూడు క్యామ్ ఫిష్ ఆల్రెడీ ఎగ్జిట్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఎంప్టీ డైరెక్టరీ అంటే నేను ఆల్రెడీ క్యామ్ ఫిష్ ని డౌన్లోడ్ చేసేసుకున్నా కాబట్టి నాకు చూపించట్లేదు. మీకు డౌన్లోడ్ అనే ప్రాసెస్ వచ్చి ఒక 1 minute లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు క్యామ్ ఫిష్ ని ఓపెన్ చేద్దాం. దానికోసం మనం CD అనే కమాండ్ ఇచ్చి తర్వాత క్యాపిటల్ C క్యామ్ P అనేది కూడా క్యాపిటల్ ఇవ్వాలి. PHIS క్యామ్ ఫిష్ అనే. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. స్మాల్ లెటర్స్ పెట్టేస్తారు క్యామ్ ఫిష్ అనేది, అది అప్పుడు వర్క్ అవ్వదు. C క్యాపిటల్ ఉండాలి, P క్యాపిటల్ ఉండాలి, అప్పుడే వర్క్ అవుతుంది. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి క్యామ్ ఫిష్ అనే టూల్ లోకి వెళ్తాం. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అసలు, ఇది విండోస్ లా కాకుండా వేరే ఉంటుంది, కమాండ్ బేస్డ్ కాబట్టి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నదో చూద్దాం. PWD అనే ఒక కమాండ్ ఇస్తాను. జస్ట్ హోమ్ లో కలిలో ఒక క్యామ్ ఫిష్ అనే టూల్ లో ఉన్నాం అని చెప్పేస్తుంది. సో క్యామ్ ఫిష్ లో ఏమున్నాయో చూద్దాం. దానికోసం LS అని కమాండ్ ఇస్తాను. సో LS అని కమాండ్ ఇచ్చాను. ఇక్కడ camfish.sh ఫెస్టివల్ విషెస్ లైసెన్స్ సో సమ్ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం camfish.sh ని యూజ్ చేస్తాం. దానికోసం డాష్ అని కమాండ్ ఇవ్వాలి. ఫస్ట్ డాష్ అని కమాండ్ ఇచ్చా తర్వాత camfish.sh ఫార్మాట్ లో ఉంటే మనం డాష్ ని యూజ్ చేస్తాం. సో చూడండి డాష్ camfish.sh అని ఇచ్చాను. సో ఎంటర్ ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ngrok ఆర్ క్లౌడ్ ఫేర్ టెర్నల్ అంటే మనం ఇప్పుడు సర్వర్ లో ఏ సర్వర్ చూసుకుందాం అంటే ngrok ని యూజ్ చేద్దామా లేకపోతే క్లౌడ్ ఫేర్ టెర్నల్ అని అడుగుతుంది. క్యామ్ ఫిష్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు నేను ఆప్షన్ 2 అయితే యూజ్ చేస్తాను. నేను ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఎక్కువ ఆప్షన్ 2 అయితే యూజ్ చేశాను. అంటే క్లిక్ చేసి 2 అని క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫెస్టివల్ విషెస్ లేకపోతే లైవ్ యూట్యూబ్ అనే ఒక మనం విక్టిమ్ కి లింక్ అనేది పంపించేటప్పుడు మనకి విషెస్ కానీ ఏదైనా యూట్యూబ్ వీడియో ఆర్ ఏదైనా విషెస్ లైక్ ఎమోజెస్ అట్లా పంపించాలి, ఎందుకంటే వాళ్ళకి డౌట్ రాకూడదు కదా. సో నేను ఇక్కడ ఒక ఫెస్టివల్ అయితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ ఫెస్టివల్స్ లాగా మనం పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఫెస్టివల్ విషెస్ ఉంది కాబట్టి నేను 1 అని క్లిక్ చేస్తాను. 1 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ ఫెస్టివల్ నేమ్ అంటుంది. సపోజ్ ఒక ఫెస్టివల్ నేమ్ చెప్పండి, దివాళీ, దివాళీ విషెస్ అని ఒక పంపేద్దాం లింక్. సో ఎంటర్ క్లిక్ చేస్తాను. సో వెయిట్ చేద్దాం, మనకి లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకి డైరెక్ట్ గా లింక్ అయితే వచ్చేసింది. నేను ఈ లింక్ అయితే కాపీ చేసుకుంటా. కాపీ చేయడానికి చెప్పాను కదా, Ctrl+Shift+C లింక్ అయితే కాపీ అయింది. ఇప్పుడు నేను నా పర్సనల్ మొబైల్ నెంబర్, నాకు ఈ పర్సనల్ ఉంది, ఈ మొబైల్ కి నేను ఆ లింక్ అయితే పంపిస్తాను వాట్సాప్ లో. దానికి క్లిక్ చేయగానే మనకి ఈ మొబైల్ యొక్క కెమెరా అనేది యాక్సెస్ వస్తుంది, లేదా మీకు లైవ్ లో చూపిస్తాను. సో నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను, నా పర్సనల్ నెంబర్ లోకి వెళ్ళాను. ఇక్కడైతే పేస్ట్ చేస్తాను నా పర్సనల్ నెంబర్ కి. Ctrl+Shift+V ఎంటర్ క్లిక్ చేస్తాను. నా పర్సనల్ నెంబర్కి అయితే పంపించాను. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెర్మినల్లో మనకి ఏమైనా ఇచ్చింది, టార్గెట్ ఓపెన్ ద లింక్ అని ఇచ్చింది, జస్ట్ IP అడుగుతుంది. సో మనం ఇప్పుడు నా మొబైల్ అయితే ఓపెన్ చేశాను. మొబైల్ ఓపెన్ చేసి సో నాకు ఒక లింక్ అయితే వచ్చింది. ఇక్కడ నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను. నాకు లింక్ మీద ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ IPs చూడొచ్చు మీరు స్క్రీన్ లో. IPs అనేవి మనకు ఆల్రెడీ తీసేసుకుంటుంది లైక్. సో ఇక్కడ జస్ట్ మన విషెస్ అడుగుతున్నా కదా ఒక నేమ్, నేను సరదాగా ఏదో ఒక నేమ్ ఇస్తాను జస్ట్ అంతే. సో ఓకే చూడొచ్చు మీకు ఇక్కడ నేను లింక్ క్లిక్ చేయగానే మొత్తం రికార్డ్ చేసేస్తుంది, మొత్తం ఇందులో ఉండే IP అడ్రస్ దానికి సంబంధించిన లొకేషన్ మొత్తం. సో నాకు ఒక నేమ్
సరదాగా ఒక గ్రీటింగ్ అయితే వచ్చింది, మీకు కనిపిస్తుందా లేదు చూడండి. జస్ట్ ఇంతే, నాకు ఇంకేం చూపించదు, ఒక గ్రీటింగ్, హ్యాపీ దివాళీ యువర్ లవ్లీ ఫ్యామిలీ ఒక గ్రీటింగ్ అయితే వచ్చింది. జస్ట్ అంటే ఇంకా నేను దీన్ని క్లియర్ చేస్తాను, మనకు సంబంధం లేదు, ఇంక పక్కన పెట్టేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే నేను లింక్ ఓపెన్ చేశానో మనకి లొకేషన్స్ అయ్యి యాడ్ తీసుకొని వెంటనే మనకి క్యాంఫిష్ అనే ఒక కెమెరాస్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది డైరెక్ట్ గా. ఇక్కడ కనబడుతుంది క్యామ్ ఫైల్ రిసీవర్ అని. ఇలా మనకి 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒకసారి ఫోటో పంపిస్తూనే ఉంటది. ఇప్పుడు డైరెక్ట్ గా చూడండి, మీకు ఒకటి పెరుగుతూనే వెళ్తుంది, అంటే 5 సెకండ్స్ అలా ఒక పిక్ అయితే మనకు పంపిస్తుంది. ఇవి ఎక్కడో స్టోర్ అయితే చూపిస్తా. హోమ్ లోకి వెళ్ళి, సో ఇందులో క్యాంఫిష్ కదా, క్యాంఫిష్ టూల్ ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ గా, సో నేను ఫోన్ యూజ్ చేసేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ నన్ను మొత్తం క్యాప్చర్ చేసుకుంటుంది. ఇది ఒకటి, అంటే సైడ్ యాంగిల్లో. సో మనం ఇట్లా కలిగితే మనం ఎక్కడ పెట్టేసిన మొబైల్ సరే మనకి అలానే ఇస్తూనే ఉంటది. సో నేను పైకి వదిలేసాను కాబట్టి మొత్తం ఎక్కడికి వెళ్ళా, మన మొబైల్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళా మనకి ఆల్రెడీ యాక్సెస్ ఉంటూనే ఉంటది. సో ఇది ఎలా ఆపాలంటే, నార్మల్ గా మనకి యూజ్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో అలానే పిక్స్ పంపిస్తూనే ఉంటది మనకి నాన్ స్టాప్. ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను జస్ట్ ఇది ఆపేయాలనుకో, జస్ట్ ఇది స్టాప్ చేయాలనుకో, Ctrl+C అని ఇస్తే మనకి ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఇది యాక్సెస్ ఆగిపోతుంది అని అర్థం. సో మనకి కావాల్సినంత సేపు ఉంచుకోవచ్చు, ఎంత దూరం ఎక్కడ లొకేషన్కి వెళ్ళే సరే మనకి క్యాప్చర్ చేసేసుకుంటాం. సో ఇక్కడతో ఆపేద్దాం. సో ఓకేనా, అర్థమైందా? సో మీకు క్లియర్ గా చూపించాను కదా అసలు క్యాంఫిష్ అనేది ఎలా వర్క్ అవుతుందో. సో ఇది ప్రాసెస్, కానీ ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి. సో మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ ఫ్రెండ్స్ నేర్పించడం అలాంటివి అయితే చేయకండి. సో ఈ వీడియోలో మనం క్యాంఫిష్ అనే టూల్ ని వివరించాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో చాలా అప్డేట్స్ ఇస్తానంట, వెబ్ హ్యాక్ అని, అప్లికేషన్ హ్యాక్స్ ఎలా చేయాలి, ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. మీలో చాలా మంది బిగినర్స్ ఉంటారు, అసలు మీకు బేసిక్స్ కూడా తెలియదు, ఇంకా నేర్చుకుందాం అనే స్టేజ్ లో ఉంటారు. మీలో ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ గురించి నేర్చుకోవాలి ప్రాపర్ గా అంటే, నేను రీసెంట్లీ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేసి నేనే ఒక కోర్స్ లాగా అందరికీ ఇస్తున్నాను. సో దాని కాస్ట్ వచ్చేసరికి 3499. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి, నాతో కాంటాక్ట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎడ్యుకేషనల్ సంబంధించి చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, నాలెడ్జ్ కూడా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.